సూపర్ గా ఉందండి. హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అండ్ మీరైతే ఫస్ట్ ఒక లైక్ సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంట్రొడ్యూసింగ్ ఫస్ట్ అవర్ కంటెస్టెంట్ నెంబర్ 1. సో ఓరగలు పోరగాడు అనమాట. వీడు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అనమాట. వీడు చూసి చాలా మంది కుళ్ళుకుంటారు. ఎందుకంటానంటే సో వీడికి సో సిగ్గు శరం మానం మర్యాద ఇట్లాంటి ఏం ఉండవు అనమాట. ఎందుకంటానంటే సో మా నోడు శవం ముందు డాన్స్ ఏమన్నా డాన్స్ చేస్తాడు అనమాట. సో నేను కానీ నువ్వు కానీ ఉన్నాము. సో జనరల్ గా మనం రిలేటివ్స్ ఇంటికి పోయి కాస్త కూర ఎక్కువ అడగాలన్నా కానీ మనకు సిగ్గు, ఎందుకంటే మొహమాట కొద్ది అడగము ఎందుకులే అనుకుంటాం. బట్ వీడికి అలాంటి ఏం ఉండవు. వీడు ఇంట్రోవర్ట్ అమ్మ మొగుడు అనమాట, ఎక్స్ట్రోవర్ట్ అనమాట. సో వీడు రీల్స్ కంటిన్యూస్ గా వస్తున్నప్పుడు నాకు అనిపించింది ఒక్కోసారి చూస్తే రేపు కాస్త రీల్స్ తక్కువ చేయి చదువు మొడ్డ గుడిసిపోతుందేమో అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు వస్తూ ఉంటది అనమాట. అండ్ మనోడికి ఉన్న కాన్ఫిడెన్స్ కి ఏదో ఒక రోజు మియా ఖలీఫా మీట్ అవుతాడు, సన్నీ లియోన్ని చల్లు పట్టుకొని బిసుకుతాడు అనమాట. సో అట్లా అనిపించింది, ఎందుకంటే వీడి కాన్ఫిడెన్స్ అట్లానే ఉంటది. సో వీడి చార్మినార్ నుంచి గోల్కొండకి, గోల్కొండ నుంచి ఆ ప్రసాద్ ఐమాక్స్ కి ఇట్లా తిరుగుతూనే ఉంటాడు అనమాట మనోడు. అండ్ కంప్లీట్ గా మనోడు హైదరాబాద్ టూరిస్ట్ గైడ్కి జాయిన్ అయితే బెటర్. సో ఒక సాంగ్ కి ఒక స్టెప్ వేస్తారు, మనోడు అట్ట కాదు, ఒక సాంగ్ కి 100 స్టెప్లు వేస్తాడు, అది కూడా 100 లొకేషన్లు వేస్తాడు. సో మనోడు సినిమా ఫీల్డ్ లో ట్రై చేసినా కానీ బెటర్ అనమాట. లొకేషన్లు చూసే వాళ్ళని ఏదో అంటారు చూడండి. సో అట్లా ట్రై చేసినా మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి నాకు అనిపిస్తా ఉండిద్ది. నేను ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యి ఎందుకంటానంటే సో మనోడు రీల్స్ చేస్తాడు, పోనీ వీడు గుద్ద పగిలిపోయి డాన్సర్ అంటే డాన్స్ ఏం కాదు కానీ చేస్తాడు, ఎందుకు చేస్తాడో తెలియదు. సో వాడి ఆనందం వాడిది. సో నాకు అలానే అనిపించింది అనమాట. సో ఇంట్రోవర్ట్లు మాత్రం ఆ దరిదాపుల్లో కూడా మీరు పోవద్దు, చూస్తే మీరు వాంతి చేసుకుంటారు అనమాట. వీడు ఇంత ఎలా చేస్తున్నాడు రా అని మీరు ఫీల్ అవుతారు, నాది గ్యారంటీ. కావాలంటే వీడి ప్రొఫైల్ మీరు చెక్ చేయండి, ఆ తర్వాత కామెంట్ చేయండి. సో ఈ మధ్య మనం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ సో మొగుడిని చంపిన భార్య ఇదే ట్రెండ్ అనమాట. సో లవర్ తో కలిసి మొగుడిని చంపిన భార్య. సో అది ఎట్లా అంటే డ్రమ్ములో పెట్టి చంపుతారా, కుక్కర్లో పెట్టి చంపుతారా, ఫ్రిడ్జ్ లో పెట్టి చంపుతారా అన్నది సస్పెన్స్. సో రీసెంట్ గా నేను ఒక రీల్ స్క్రోల్ చేస్తాను. స్క్రోల్ చేసిన తర్వాత వీళ్ళని చూస్తే నాకు అదే ఫీలింగ్ వచ్చింది అనమాట. త్వరలో మనోడు అక్రమ సంబంధంలో కొట్టుకుపోతాడేమో, మళ్ళీ ఇంకొక చోట ఇంకొక ఆడవాళ్ళు ఎవరో ఒక డ్రమ్ము కొంటారేమో, ఎందుకు నెగిటివ్ వైబ్స్ కంప్లీట్ గా వచ్చేసినాయి అనమాట. సో వీళ్ళని చూసిన తర్వాత అనిపించింది మేబీ వీడు గవర్నమెంట్ ఎంప్లాయా, లేదు అని అంటే మేనమా వరుస అయ్యేవాడిని చేసుకుందా, లేదు అని అంటే సో వాడికి ఇష్టం లేకపోయినా పెళ్ళం సంతోషం కోసం సో రీల్స్ చేస్తున్నారా అన్నది మనకైతే తెలియదు అనమాట. సో తన పేరు వేళంగిని. సో బెబ్బులి అనమాట. ఒక రకంగా చెప్పాలంటే హరిహర వీరమల్లలో చెప్పిన బెబ్బులి ఏమే, మాది బొబ్బులి నా జోలు రామాకండ అంటుంది. సో తను డీసెంట్ గా రీల్స్ పెట్టుకుంటుంది బ్రో. అయితే ఆన్లైన్ అవుతుందంటే సో కంటిన్యూస్ కామెంట్లు పెడుతున్నారు అనమాట. ఏమని, సో మనోడు త్వరలో చచ్చిపోబోతున్నాడు, ఆంటీ ఊపు చూస్తుంటే అంకుల్ని వేస్తుంది ఒక ఏట్ అన్నట్టు. సో ఇట్లాంటి కామెంట్లు పెడుతుంటే సో ఆంటీ తట్టుకోలేకపోయింది అనమాట. బికాజ్ సో నా మొగుడు నా ఇష్టం, మీరెవరు నా బట్టల్లారా అని చెప్పేసి సో ఆంటీ కామెంట్లు చేయటం స్టార్ట్ చేసింది. సో నాకు చాలా ఫన్నీగా అనిపించింది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఒక లుక్ వేయండి. వేళంగిని ఐడి పేరు. మనకు దక్కంది ఎవరికి దక్కడానికి వీల్లేదు అనమాట. సో పక్కనోడు సుఖపడిపోతుంటే చూసి తట్టుకోవాలంటే చాలా కష్టం అనమాట. అది ఎలా అంటే వేరే విషయాల్లో ఓకే, కానీ ఒక ఆడపిల్ల విషయంలో పక్కనోడు సుఖపడిపోతుంటే అసలు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటది అనమాట. పర్ సపోజ్ మన ఫ్రెండ్కే గర్ల్ ఫ్రెండ్ ఉందనుకో, తట్టుకోగలవా? అట్లాంటిది మొడ్డలేనోడికి కూడా గర్ల్ ఫ్రెండ్ అంటే నేను అసలు తట్టుకోలేకపోయాను అనమాట. ఆ అఘోరిగాడిని చూసిన తర్వాత వీడికి ఆ ఫిగర్ అవసరమా అనిపించింది. అంటే నీ కళ్ళు దెంగినీవు, నువ్వు దాన్ని ఫిగర్ అంటున్నావు అంటే సార్ తీసేయండిలే కానీ. బట్ వర్షిని అఘోరి. సో రీసెంట్ గా పాప స్క్రోల్ చేస్తుంటే పక్కనే ఒకటితో సెల్ఫీ వీడియో పెట్టంగానే నాకు అఘోరిగాడు గుర్తొచ్చాడు అనమాట. అలా ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నాను, మడ్డలేనోడు కూడా మడ్డ గుడిపోయడం అంటే అది ఆడవాళ్ళకే సాధ్యం అని చెప్పేసి ఇది కొత్త ట్రెండ్ సామెత అనమాట. పాత సామెత ఏంది,
ఆడదాంతో పెట్టుకుంటే రాజ్యాలు కూలిపోయినాయి అన్నది పాత సామెత. మరి కొత్త సామెత ఏదంటే ఇదే, మడ్డ లేనోని కూడా మడ్డ గుడిపీయడంలో ఆడోళ్ళకి గ్రేట్ అనమాట. సో అఘోరిని చూస్తే నాకు ఆ విషయంలో నేను చాలా ఫీల్ అయ్యాను బ్రో. అసలు అమ్మో ఈ డాడ సతుకుబడిపోతాడు అని చెప్పేసి తెగ ఫీల్ అయిపోయాను. బట్ వాళ్ళు బ్రేకప్ అయిపోయిన తర్వాత నా కడుపు నిండిపోయింది. అమ్మాయ్యా వాడిని జైల్లో దెంగిచ్చింది, ఇప్పుడు సమ్మగా ఉంది అనిపించింది. ఎందుకు చెప్పండి, అఘోరి అన్నాడు, వాడి కారులో వాడు తిరుగుతున్నాడు, వాడి జీవితం ఏదో వాడు చావచ్చుగా, అయినా వచ్చాడు, పిల్లన్నాడు, పెళ్ళన్నాడు, అదేమో పంగనామాలు పెట్టింది. ఇంకా వర్షిణి గురించి ఎవరికైనా డౌట్ ఉంటే నేను ఒక స్మాల్ సజెషన్ ఇస్తాను అనమాట. దాంతో ఎవడు పెట్టుకున్నా కానీ వాడు ఆకినాకిపోతాడు, డౌట్ లేదు. సో ఈమె ఎట్లా అంటే శాంకిని, లంకిని, డాంకిని అని చెప్తారు చూడండి. సో అలాంటి కేటగిరీలో ఉన్న ఫిగర్ అనమాట ఇది. దీంతో కానీ అలేఖ్య, చిట్టి పికల్స్ ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు చూడండి, ఇది అడిషనల్ టిప్ అనమాట. సో వీళ్ళతో ఎవడన్నా పెట్టుకుంటే వాడి జీవితం ఇంకా 3 నామాలే. ఇంకా వాడు ఉంటే ఇంకా పర్లేదు, ఇంకా నయ్యం వాడిని జైల్లో పంపించి అట్టు ఉంచింది కానీ, లేకపోతే 2వ రోజు హార్ట్ అటాక్ వచ్చింది, కారులో చచ్చిపోయాడని చెప్పలేదు. సో అట్లాంటి ర్యాండమ్ థాట్స్ కూడా ఉన్నాయి నాకు ఆ పిల్ల మీద. అండ్ వర్షిణి మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. సారీ లేడీ అఘోరి, వర్షిణి అఘోరి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అండ్ దిస్ ఇస్ ఫర్ టుడే. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ అంటిల్ దెన్ మీరు మన ఛానల్ కాస్త లైక్, సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.